అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం దివ్య కళ్యాణ మహోత్సవంలో 2025 7/5/2025 బుధవారం నుండి 13/5/2025 మంగళవారం వరకు దివ్య కళ్యాణ మహోత్సవం 8/5/2025వ తేదీ గురువారం రాత్రి 9:30 ప్రారంభమగును. 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు అనివేటి మండపం నందు శ్రీ స్వామివారిని పెళ్లి కుమారునిగా అమ్మవారిని పెండ్లి కుమార్తెగా చేయుట ఎదుర్కోలు ఉత్సవం 7వ తేదీ బుధవారం రాత్రి 7 గంటలకు కళామందిరం నందు జరుగును. కొండ దిగువన 7 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లను శ్రీ సీతారాములను గరుడ గజవాహనంపై గ్రామ ఉత్సవం జరుగును. స్వామివారి కళ్యాణ మహోత్సవం 8వ తేదీ రాత్రి వార్షిక కళ్యాణ వేదిక నందు ప్రారంభమవును. 9వ తేదీ రాత్రి 9 గంటలకు కొండ దిగువన శ్రీ స్వామి అమ్మవార్లను రావణ బ్రహ్మ వాహనంపై గ్రామ ఉత్సవం జరుగును. 10వ తేదీ 9 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లను శ్రీ సీతారాములను పొన్న వాహనంపై గ్రామ ఉత్సవం జరుగును. 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం మరియు వన విహార ఉత్సవం జరుగును. 12వ తేదీ శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు ప్రతిరోజు మాదిరిగానే కొండపై భాగంలోనూ దిగువ భాగంలోనూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడరు. 13వ తేదీ రాత్రి 7:30 కొండపై నిత్య కళ్యాణ మండపమునందు శ్రీ స్వామి అమ్మవార్ల శ్రీ పుష్పయాగ మహోత్సవం నిర్వహించబడరు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకటకృష్ణ జీ ఆర్థిక ప్రోత్సాహంతో మండలంలో 10వ తరగతి అత్యధిక మార్కులు సంపాదించిన మండలంలోని ఆయా పాఠశాలల విద్యార్థులను ఘనంగా సత్కరించి మెడల్స్, షీల్డ్, ప్రశంసా పత్రాలను కాకినాడ జిల్లా నుంచి వచ్చిన ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే ముఖ్యంగా సోదర సమానమైనటువంటి చక్కటి కార్యక్రమానికి ముఖ్యంగా ఎంతో కృషి చేసినటువంటి వెనకండి ఏ కార్యక్రమం అయినా సరే చక్కగా నిర్వహిస్తున్నటువంటి మా లతాకల్ బాబుజీ గారు నిజంగా కోటనందు ప్రజలు అదృష్టమైన విధంగా, ఎందుకంటే ఎంతోమంది ఉంటారు కానీ సంకల్పం అనేది కొంతమందిలోనే ఉంటుంది. అందరినీ కూడా గ్యాదర్ చేసి ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటారు. ఎంత చెప్పినా నేను ప్రాణం ఉన్నంత వరకు కూడా ఏదో కార్యక్రమం చేస్తానండి అని నిజంగా అంటే డబ్బుల వాళ్ళు కూడా చేయలేం. అంటే ఆయన దగ్గర డబ్బు లేదు, అంటే అల్లూరి సీతారామరాజు గారి సేవా స్ఫూర్తి అంతా కూడా ఆయనలో ప్రతి అనుభవంలో ఉంది. లేకపోయినా సరే అందరినీ విరాళాలు సేకరించడం ఏదో ఆర్థిక సహాయంగా లేకపోయినా సరే ఇలాంటి చక్కటి కార్యక్రమాలకి వెనకుండి ఎంత ప్రోత్సాహం అందిస్తున్నటువంటి మా సోదర సమానులు లతాకల్ బాబుజీ గారికి, అలాగే గోవింద్ మాస్టర్కి, అలాగే చక్కటి ప్రతిభ కనపరిచిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ఎందుకంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ మీద ఎవరికీ నమ్మకాలు లేవు, అంతా ప్రైవేటైజేషన్ మీద ఉంది. ప్రైవేట్ స్కూల్లో చదివితేనే గొప్పలు అవుతారనేది ప్రతి పేరెంట్లో కూడా ఉంది. అలా ఈ పరిస్థితుల్లో కూడా నిజంగా ఈ విద్యార్థులను చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఎందుకంటే మేము మామూలుగా చదువుకున్నాం, నేను 10th క్లాస్ నాకు 276 మార్కులు వచ్చింది. నాకు అసలు అప్పుడు చదువు అంటే ఏంటో తెలియదు. కానీ ఆ తర్వాత ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘ నేతలకు మరియు అల్లూరి సీతారామరాజు కమిటీ వారికి మరియు పిల్లలకు, తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా మన అల్లూరి సీతారామరాజు కమిటీ వారు ఏర్పాటు చేసిన ఈ పిల్లలకు అభినందన కాలం చాలా ఉపయోగపడుతుంది. వీళ్ళలో ఉన్న గుర్తింపు ఈ కమిటీ వారు ఇచ్చి మనల్ని ప్రోత్సహించడంలో పిల్లలకి పోరాట పరిణామం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు వాళ్ళకి ఉత్తేజం ఇచ్చి ముందు చదివే చదువుల్లో ఇంకా ఉత్తేజం సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది అని తెలియజేసుకుంటున్నాను. మరియు ఈ 10th క్లాస్ చదువుకొని ఉత్తేజం సాధించిన పిల్లలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.